హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటంటే మా లతిక ఫస్ట్ డే స్కూల్ అనమాట. తను ఈ ఇయర్ నర్సరీలో వేసాము. సో ఎలా అయిందో చూసేయండి. సో ఇక్కడైతే పైన అంతా క్లీన్ చేసుకొని వచ్చేసాను కదా. సో పైన అంతా క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో నేను మార్నింగ్ ఇవాళ 4 o'clockకి లేచాను. ఎందుకంటే కిడ్స్వి లంచ్ బాక్సెస్ అవన్నీ ప్రిపేర్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తారు కదా. సో వాళ్ళిద్దరి కోసము వేరంగా అన్నీ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు లేచిన తర్వాత ఇంకా వాళ్ళకి జడలు వేయడం, యూనిఫామ్స్ వేయడం, స్నానం చేయించడం ఇవన్నీ పనులు ఉంటాయి కదా. సో అందుకని వాళ్ళు లేచేలోపే నేను మొత్తం అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే దాని తర్వాత పిల్లల కోసం అండ్ మా హస్బెండ్ లంచ్ బాక్స్ కోసం చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట. సో పిల్లలు ఏంటంటే ఇంట్లో చపాతీ తినేసి వెళ్తారనమాట. అండ్ టిఫిన్ బాక్స్లోకి అయితే కిడ్స్ది లంచ్ రెసిపీ వేరే చేశాను అనమాట. సో అది మీకు తర్వాత వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఎప్పుడైనా. సో వాళ్ళకైతే ఆలూది స్టఫింగ్ది చేశాను అనమాట. సో దాన్ని అయితే ఆల్రెడీ చేసేసి వదిలేసాను. అండ్ ఇప్పుడైతే ఓన్లీ ఇంట్లో తినడానికి మాత్రమే చపాతీలు చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ లంచ్ బాక్స్లో కూడా కలిపేసి చేసేస్తాను. మేమైతే తర్వాత చేసుకుంటాము, ఎందుకంటే మేము 10కి 9కి అలా తింటాం కదా. సో 9, 10కి తినేటప్పుడు ఇప్పటి నుంచి ఎందుకు చేసుకోవడం అని. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి మాత్రమే చేసేసి సో వాళ్ళ బాక్సెస్ అయితే ప్యాక్ చేసి వదిలేస్తాను అనమాట. వాళ్ళు లేచేలోపు మనం ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇవాళ త్వరగా వాళ్ళు లేచేలోపే మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలని సో టిఫిన్స్ కూడా ముందే ప్రిపేర్ చేసి వదిలేసాను అనమాట. ఏముందండి, వాళ్ళు వెళ్ళాక కావాలంటే ఒక 1 hour పడుకోవచ్చు. మార్నింగ్ త్వరగా లేచామంటే మనకి హడావిడి ఉండదు. లేదంటే పిల్లలతో పాటు లేచామంటే మనకి హడావిడి అయిపోతుంది అంతా. చెప్పాను కదా కిడ్స్ లంచ్ బాక్స్లోకి వేరే ప్యాక్ చేశానని. సో అవైతే ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ప్యాక్ చేసేసి దాంట్లోనేమో డిప్ చేసుకోవడానికి టొమాటో కెచప్ అయితే ఇచ్చేస్తున్నాను ఇద్దరికిను. సో ఇద్దరు బాక్సెస్ ప్యాక్ చేసేసి ఒక పక్కన పెట్టేశాను. అండ్ దాని తర్వాత నైట్ వచ్చేసి ఫ్రిడ్జ్లోని కొంచెం వాటర్ అయితే పెట్టాను అనమాట. సో ఆ వాటర్లో ఏంటంటే కొంచెం నార్మల్ వాటర్ కలిపేసి లైట్గా కూల్ ఉన్నట్టు ఇచ్చాను, ఎందుకంటే సమ్మర్ పెరిగిపోయింది కదా. సో పిల్లలు కూడా ఎక్కువ వాటర్ తాగాలి, డిహైడ్రేషన్ అది వస్తుంది. సో అందుకని లైట్ కూలింగ్ వాటర్ ఇచ్చాను, పెద్దగా ఎక్కువ ఏమి ఇవ్వలేదు. సో ప్రతి ఇయర్ సమ్మర్లో మేము ఏంటంటే కుండ పెట్టేస్తాం అనమాట. బట్ ఈ ఇయర్ ఇంకా పెట్టలేదు.
అందుకని ఇప్పుడు అందాక ఫ్రిడ్జ్లో పెట్టయితే ఇచ్చానమాట. ఇక్కడ ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు ఎంత ఎండలు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవైతే పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు పావు తక్కువ 5 అలా అయిందనమాట. ఇక్కడైతే పిల్లల కోసం వేడి నీళ్ళు అయితే పెట్టి ఉంచుతున్నాను. ఎంత సమ్మర్ అయినా ఇంత మార్నింగ్ స్నానం చేయడానికి వాళ్ళకి కూడా కొంచెం ట్యాంక్లో వాటర్ అది చల్లగా ఉంటుంది కదా, సో అందుకని లైట్ గోరువెచ్చగా హీట్ ఎక్కేలాగా వాటర్ అయితే పెడుతున్నాను. ఇక్కడైతే పిల్లలిద్దరూ లేచిపోయారనమాట. మా పిల్లలిద్దరూ బంగారాలండి. లేపగానే చక్కగా లేచిపోతారు. చాలామంది ఏంటంటే ఏడుస్తూ ఉంటారు, బట్ ఇలా అలా కాదు. అమ్మ టైం అవుతున్నది లేండి అంటే వెంటనే లేచిపోతారు. అండ్ ఇక్కడైతే మాకు మార్నింగే కరెంట్ పోయిందనమాట. సో పిల్లలకైతే లంచ్ బాక్సెస్ వాళ్ళిద్దరు బ్యాగుల్లో ఎవరి దానికి పెట్టేశాను అనమాట. సో పెట్టేసి బ్యాగ్ అయితే ఒక పక్కన పెట్టేశాను. అండ్ దాని తర్వాత పిల్లలు అయితే స్నానం చేసి వచ్చేసారు. సో వాళ్ళకైతే యూనిఫామ్స్ వేసేసి జట్లు కూడా వేసాను అనమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే నైట్ నేను మా హస్బెండ్ కోసం మార్నింగ్ టిఫిన్లోకి సో పట్టుకెళ్ళడానికి అండ్ మధ్యాహ్నం కూర కోసం అని చెప్పేసి శనగలు అయితే నానబెట్టి ఉంచాను అనమాట. సో అవైతే ఇలా ఉడకబెట్టడానికి పెట్టేస్తున్నాను అనమాట. సో శనగలు మెత్తగా ఉడకబెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆవాలు, ఉల్లిపాయలు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అండ్ మన రెగ్యులర్ మసాలాస్ ఉంటాయి కదా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాను అనమాట. సో ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసుకున్నాను. సో టమాటాలు కూడా మగ్గిపోయాయి అనమాట. అవి మగ్గిపోయాక కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, శనగలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇక్కడ చెప్పాను కదా యూనిఫామ్స్ అవి వేసి రెడీ చేస్తానని. సో ఇక్కడైతే షూ అది వేస్తున్నాను అనమాట. ఇంక వెళ్ళిపోయే టైం అయిపోయింది. సో అందుకని షూ అయితే వేస్తున్నాను. సో పెద్ద పాపని ఏంటంటే వాళ్ళ నాన్న దింపుతానన్నారు, చిన్న పాపని నేను దింపుతానన్నాను. సో అందుకని ఇక్కడైతే వాళ్ళని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇక్కడైతే టైం ఎంత అయిందా అని ఆలోచిస్తున్నాను. సో టైం అయిపోతున్నాను, క్విక్గా పని అంతా అవగొడుతున్నాను. అండ్ ఎంతైనా ఫస్ట్ డే కదా, సో కొంచెం ఫోటో సెక్షన్ అయితే అవుతుంది. అండ్ ఎంతైనా ఈ డ్రెస్లో వచ్చిన లుక్ మళ్ళీ ఏ డ్రెస్ అంటే ఫస్ట్ డే వచ్చిన లుక్ ఇంకా మళ్ళీ ఏ డే రాదు కదా, సో గుర్తుగా ఉంటుందని చెప్పేసి సో వాళ్ళ పెద్దనాన్న అయితే ఫోటోలు తీస్తున్నారు. అండ్ ఇక్కడైతే అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయింది. సో స్కూల్లో అయితే అస్సలు ఏడవలేదండి స్టార్టింగ్. సో ఇలా వెళ్ళగానే సో ఇవన్నీ ఆడుకుంది, అక్కడ ఉన్నవన్నీ ఆడుకుంది. సో దాని తర్వాత వాళ్ళ మేడం వచ్చి పిలిచి క్లాస్ రూమ్లోకి తీసుకొని వెళ్ళారనమాట. సో క్లాస్ రూమ్లో అయితే కూర్చొని బాయ్ చెప్తుంది నన్ను వెళ్ళిపోమని. ఇక్కడైతే వాళ్ళ క్లాస్ రూమ్ అయితే చాలా బాగుంది. ఇలా మంచిగా మోటు పత్లు, డోరేమాన్ అన్ని బొమ్మలు వేసి క్లాస్ రూమ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ దాని తర్వాత నేను టమాటో నిలువ పచ్చడి అయితే పెట్టాను అనమాట. అది ఎలా పెట్టానో వీడియోలో మొత్తం అంతా కలిపి ఒకటే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో చూసేయండి, ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఈజీగా. సో దాని తర్వాత టమాటోలు అయితే ఒక టమాటో ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా 4 పీసులుగా కట్ చేసుకొని ఇలా అన్నీ కలిపి ఒక బేసన్లో వేసుకున్నాను. దాంట్లో ఏమంటే కొంచెం ఉప్పు అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి టమాటాలు ఊరడానికి. అలా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 రోజులు అయితే ఊరపెట్టుకోవాలి. 2 రోజులు ఊరపెట్టుకున్న తర్వాత సెకండ్ డే నైట్ అయితే అందులో సరిపడంత చింతపండు వేసుకొని ఊరపెట్టుకోవాలన్నమాట. సో చింతపండు క్లిప్ అయితే మిస్ అయింది, సో అందుకే నేను చెప్తున్నాను. సో అలా ఊరిపోయిన తర్వాత అంతా టమాటోలోంచి వాటరు అండ్ అలాగే టమాటోలు ఊరిపోతాయి కదా, సో 2 సెపరేట్ అవుతాయి. సో చాలామంది ఏం చేస్తారంటే టమాటో ముక్కలు సపరేట్గా, ఊట సపరేట్గా ఎండపెడతారు. బట్ నేనైతే అలా చేయను. నేనైతే 2 కలిపేసి మిక్సీ చేసేస్తాను అనమాట. సో ఇలా అయితే ఊరిపోతాయి కదా, సో ఇలా ఊరిపోయిన తర్వాత ఈ 2 కలిపి మిక్సీ చేసేస్తాను అనమాట. మిక్సీ చేసేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది కదా, సో ఆ పేస్ట్ అంతా ఎండపెట్టేస్తాను ఒకేసారి. సో ఇలా దగ్గర పడేంత వరకు ఎండబెట్టుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఎండబెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు అండ్ అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అండ్ దాని తర్వాత ఆయిల్లో
కరివేపాకు, మినప్పప్పు అండ్ అలాగే ఆవాలు. సో పోపు పెట్టుకోవాలి. ఇంగు వేసుకోండి మీకు నచ్చితే. నేనైతే ఇంగు యాడ్ చేసుకున్నాను. ఆ ఆయిల్ అంతా కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు సో ఈ పచ్చడిలో కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకున్నాక కొంచెం చల్లారాక డబ్బాలోకి అయితే ఎత్తి పెట్టుకోండి. మీకు 1 year పాటు నిలువ ఉంటుంది. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్